నిర్గమకాండము 7వ అధ్యాయము 19. నేను అనగా చాపము. చాలు 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 చాలు. ఐగుప్తులకు కలిగినటువంటి శ్రమలు. ఎందుకు ఐగుప్తీయులకి ఈ శ్రమలు రావాలి? మరి ఐగుప్తులు దేవుని యొక్క ప్రజలు కాదా? అని సృష్టిలో భాగం కాదా? భాగమే. అయితే ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులని బానిసలుగా పట్టుకుపోయినారు. అయితే దేవుడు మోషేతో, అయ్యా నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల్ని అక్కడి నుంచి మీరు నడిపించాలి, నేను మీకు తోడై ఉంటాను. అది నాకెలా సాధ్యమండి బాబు, అసలే నేను నత్తివాడినాయా, అది నాకు కుదిరిన పని, జరగని పని అంటే, లేదు లేదు లేదు, నేను నీకు నోటికి మాటగా ఉంటాను, నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళు అంటే ఫరో దగ్గరికి వెళ్ళి మాట మాట్లాడతారు. ఇదిగో ఫరో, నీవు నా దేవుని ప్రజలు నీ కింద 400 సంవత్సరాలు అంటే తరతరాలను బట్టి బానిసలుగా ఉన్నారు. నా దేవుడు నాతో చెప్పినట్టుగా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పంపించు, మేము దేవుని ఆరాధించా. ఆయన అంటారు, నేను పంపించను గాక పంపించను, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టుగా మాట్లాడితే, ముందుగాలని దేవుడు మాట్లాడుతూ అంటారు, నువ్వు వెళ్ళు, ఇలాగ చెయ్యి, ఇలాగ మాట్లాడు, నేను చెప్పినట్టు నువ్వు మాట్లాడు అని ఈ భాగంలో చదివినట్లుగా మనం చూస్తున్నాం. 7వ అధ్యాయము 19వ వాక్యంలో, నిర్గమకాండము 7వ అధ్యాయము 19వ వాక్యంలో పేజీ నంబరు 50వ పేజీ నంబరు 19లో మనం చూస్తే, మరియు యెహోవా మోషేతో ఇట్లన్నాడు, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద అన్నగా వారి నదుల మీదను, వారి కాలువల మీదను, వారి చెరువుల మీదను, వారి నీటి గుంటలన్నిటి మీదని నీ చెయ్యి చాపుము, అవి రక్తమగును. ఐగుప్తు అంతటను మ్రాను పాత్రలోని, రాతి పాత్రలోని రక్తముగా ఉండునని అతనితో చెప్పమను. ఆ రీతిగానే చెప్పారు. ఫరో యొక్క హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు. ఎందుకు కఠినపరచాలండి? ఒక మాట దేవుడే దాన్ని చేయొచ్చు కదా అంటే, బండబారిపోయినటువంటి హృదయం ఫరోది, ఆయన మార్చగలడు. ఒక మార్పుతో అయిపోతుందా? ఒక మార్పుతో అయిపోతుందా? కాదు. 400 సంవత్సరాలు బానిసలుగా ఐగుప్తుల యొక్క చేతులు నలిగిపోతూ ఉన్నారు. తరతరాలంతా కూడా జీవితాలు అక్కడే నాశనం అయిపోతూ ఉన్నాయి. వారు అక్కడ అలవాటు పడి విగ్రహారాధికులుగా మార్చబడుతూ ఉన్నారు. తర్వాత దేవునికి మొరపెడుతున్నారు, అయ్యా ఈ బానిసత్వంలో నుండి మమ్మల్ని ఎవరు రక్షిస్తారు అని. వారి యొక్క మొర దేవుడు ఆలకించి మోసేని పంపిస్తే, మోసే మాట్లాడితే మాట వినకపోతే, ఫరో నీవు ఏం చేస్తావంటే, నీ చేయి చాపి నీ చేతిలో ఉన్న కర్ర తీసుకొని నదుల మీద కొట్టు, చెరువుల మీద కొట్టు. వాళ్ళు అప్పుడప్పుడు దాచుకుంటారే, తాగడానికిని, స్నానం చేయడానికిని, ఇతర పనిముట్లకు వాడే నీరు ఏవైతే ఉన్నాయో కొట్టు, రక్తముగా మార్చబడాలి.
త్రాగడానికి వీలు లేకుండా చెయ్యి అని తెగులు దేవుడు పెట్టాడు. మొదటి తెగులు నీరును రక్తముగా మార్చేది మొదటి తెగులుగా ఐగుప్తుల్లో దేవుడు జరిగించాడు. ఎందుకు జరిగించారంటే తన ప్రజలను దేవుని ఆరాధించుటకు వెనకాడుతూ ఉన్నాడు, పంపించట్లేదు. అందుకని దేవుడు కోపపడి తన నాయకులు ఏర్పరచుకున్న నాయకులు మోసే అహరోనుల ద్వారా ఆ కార్యం జరిగించినారు. నీరును రక్తముగా మార్చుకున్నారు. కంగారు పడిపోయారు. ఇదేందయ్యా ఇలా జరుగుతూ ఉంది, అరే మేము ఏమి తాగాలి, ఏమి చేయాలి, ఇప్పుడు నీరు రక్తముగా మార్చబడితే ఎట్లా అనేసి ఫరో హృదయం కాస్త కరిగింది. కరిగిన మాత్రం దేవుడు ఒకలో ఉంటారా? మరలా కఠినపరిచాడు. కఠినపరిస్తే రెండవ తెగులుగా 8వ అధ్యాయము 5వ వాక్యంలో చూస్తే చాలా మనము ఒక ఊత పదాన్ని వాడుతూ ఉంటాం. నేను మంచోనికి మంచోన్ని, చెడ్డోనికి చెడ్డు, నేను మంచిదానికి మంచిదాన్ని, చెడ్డదానికి చెడ్డదాన్ని. అందరిలో కూడా రెండు వరుసలుగా, ఇంకా పచ్చిగా చెప్పాలంటే 2 నాలుకలు పాము అని అంటూ ఉంటాం. 2 నాలుకలు మనకు ఉండాయి లేదో తర్వాత సంగతి, కానీ ఉండాలి. కొండ నాలుగు ఉంది, మామూలు నాలుగు ఉంది. కానీ ఇదే కోణంలో మనం ఆలోచన చేస్తే దేవుడు కూడా మంచి వాళ్ళకి మంచి, చెడ్డ వాళ్ళకి చెడ్డ అనను. కానీ చెడ్డవారిని కూడా ప్రేమించేవాడు. కానీ వీరు చెడ్డగా మార్చబడతా ఉన్నారు, దేవుని మాటని ధిక్కరిస్తూ ఉన్నారు. అందుకని దేవుని యొక్క కోపాగ్ని రగిలిపోతా ఉంది. దేవుని యొక్క కోపాగ్ని రగిలిపోతా ఉంది. అదే జరిగిన కొన్ని దినాలకి కప్పలను పంపించాడు. నువ్వు నీళ్లు రక్తముగా మార్చాలి అంటే ఏ రీతికైతే కొట్టావో అదే రీతికి సముద్రాన్ని కొట్టు. సముద్రంలో నువ్వు చెరువులో ఎక్కడ కూడా ఇవన్నీ కప్పలు, ఎక్కడ ఒక ఇంట్లో ఫరో ఇంట్లో కాదు, దేశమంతా ఫరో రాజ్యం అంతటి మీద కప్పలు వచ్చినాయి. కప్పలు వస్తే విచిత్రం ఏందండి బాబు, తీసి పడవచ్చు కదా అంటే ఎన్ని కప్పులు తీస్తారండి? 1 కప్ప, 2 కప్పులు, 3 కప్పులు, మహా ఉంటే ఒక 100 కప్పులు తీసిపడం. కొంపులోన అవి ఉండాయా, బాత్రూంలోన అవి ఉండాయా, నీళ్ళు తాగపోతేనేమో చెరువు నిండా అదే ఉండాయా, కుండ తీసుకుందామన్నా అందులోనే కప్పులు ఉండాయా. ఎలా తీస్తారు? తీయలేరు. 2వ తెగులుగా కప్పలను పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే దేవుని మాటను విననల్లకపోయిన ఎడల దేవుని కోపాగ్నికి వాళ్ళు బలవుతా ఉన్నారు. చెప్పినప్పుడు ఆలకించినప్పుడు పంపించచ్చుగా. అతను సొమ్మైపోయిందంట. ఇశ్రాయేలు పోతే తన కింద పని చేసేవారు ఎవరు ఉండరు అనేసి ఆలోచన చేసి దేవుని ప్రజల మీద, దేవుని మీద తిరుగుబడినట్లు మనం చూస్తే దేవుడే తండ్రి జోక్యం చేసుకుని మరి ఇశ్రాయేలు పక్షమై ఆ కార్యములను, ఆ తెగులను పంపించినట్టు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 3వది చూస్తే 8:16 చాపి కొట్టుము, చాలు. 3వ తెగులేంది? పేర్లు ఎక్కడుంటాయి? నీళ్ళు ఉంటాయి, తలలో ఉంటాయి. ఆ పేర్లు ఉన్నప్పుడు దురద మాత్రము విచిత్రంగా పట్టిద్ది, మనకు అందరికీ తెలుసు. పేర్లు ఎక్కడ ఉండాలి? మళ్ళీ తలలో ఉండాలి. ఏదో ఒకళ్ళో ఇద్దరు తలలో ఉండాలి. అదికి మించితే ఐగుప్తీయుల ప్రజలు తన దాసులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరిలో కొన్న పేర్లు వచ్చినాయి. పేర్లు నెత్తి నిండావే, చిన్నపిల్లల్ని పుట్టుకున్నావే. ఎలా ఉంటాయి? అక్కడక్కడ కాదు, దూత కుప్పలు రాలుతూ ఉన్నాయి. మరి సమాధానం ఏమనుందా? దురద
గోక్కుంటున్నారాయా? దురద పోవట్లేదా, పేర్లేం చావట్లేదా? అలాగే గడిచింది. ఎందుకు? ఎందుకు? దేవుని మాట ధిక్కరించినందున పేర్లు వచ్చినాయి. అయితే తర్వాత 4వది 24వ వాక్యం, 8:24. ఇక్కడ ఈగలన్న మాట ఉంది, వాస్తవానికి ఈగలు కాదు, జోరీగులు. జోరీగ అంటే ఊళ్ళో ఉన్నప్పుడు ఇంతలా ఉంటుంది ఈగ, ఇంతలా ఉంటుంది. జోరీగా ఇంతలా ఉంటుంది. ఆ పశువులతో ఎక్కువ ఉంటుంది, పశువుల దగ్గర ఎక్కువ ఉంటుంది. అది వస్తే బుజ్ అని ముక్కులా పోవడము, చెవులా పోవడము, ఇదే. అలాంటి ఈగలను దేవుడు పంపించాడు, జోరీగలను పంపించాడు. ఎక్కడున్నాయి చూడండి, ఆ మాట చూస్తే ఇండ్లలోనున్నాయి, దేశమంతా పాకిపోయినాయి, దేశమంతా పాకిపోయినాయి ఈగలు, జోరీగలు. సరిగా నిద్ర లేదాయా, అన్నం తిందామంటే అక్కడ ఉండాయా, అసలు చేసుకోవడానికి అవకాశం ఎక్కడొచ్చింది? ఇంత బాధాకరమైనటువంటి శ్రమలు, తెగుళ్ళు వాళ్ళ జీవితంలో ఉండినాయి. దేవుడు పెట్టినాడు, దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఎందుకు అంటే ధిక్కరించినందున. దేవుడు రోషం కలిగిన వాడు, ఆయన మాట రోషం కలిగింది, ఆయన క్రియ రోషం కలిగిందే. ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడంటే మాట తప్పని వాడు, రోషం కలిగినటువంటి దేవుడు మన దేవుడు. తన ప్రజల పక్షమై వ్యాజ్యమాడువాడు, ప్రజల పక్షమై యుద్ధం చేయువాడు, వ్యాజ్యమాడువాడు. మరి అట్టి రోషం కలిగిన దేవుడు తన ప్రజలు రప్పి ఇడిపించరా, వదిలిపెట్టరా బాబు అని అంటే ఎక్కడ వదిలిపెడుతున్నాడు? నీకు తగిన పని నేను చేస్తానని జోరీగిలిని పెట్టాడు. తర్వాత 9:3 జంతువుల మీద పెట్టాడు, తెగుళ్ళు పెట్టాడు. పాపం తెగుళ్ళు పెట్టాడు, రోగం పెట్టాడు. జంతువుల మీద చచ్చిపోయినాయి, పశువుల మీద చనిపోయినాయి. ఇశ్రాయేలీయులు ఉన్నటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో వారి దరిదాపులోనికి కూడా పోలేదు ఈ రోగం. ఎవరి మీదకి వచ్చిందంటే దేవుని మీద తిరగబడతారే, దేవుని మాటని వినలేకపోతారే, దేవుని కార్యములు అశ్రద్ధ చేస్తారే, వారు ఐగుప్తి దేశములో ఉన్న దాసీలు, దాసురాండ్రు, ఐగుప్తియులు, వారి జంతువులన్నీ కూడా తెగులుతో చచ్చిపోయినాయి. దేవుడు అలా మొత్తాడు. తర్వాత చూస్తే 9:8 కాగా పొక్కు దద్దుర్లు కలుగునని మోసే అహరోనులతో చెప్పాను. ఇప్పుడేమొచ్చింది? దద్దుర్లు వచ్చినాయి, పొక్కులు పుట్టినాయి. రహస్యమైన స్థలములలో కూడా దద్దుర్లు వచ్చినాయి. భరించలేనటువంటి బాధలు, భరించలేనటువంటి నొప్పులు, దురద, వాళ్ళంతా దద్దరదత్తులు పొక్కులుగా ఉన్నాయి. అప్పటికి అంటారు, ఇదిగో మోసే, ప్రజలు తీసుకెళ్ళండి బాబు,
మేము ఇలాంటి శిక్ష మేమనబడి మీరు తీసుకెళ్ళంటే కాదు 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 కాదు. మరలా దేవుడే హృదయాన్ని కఠినపరిచాడు. ఇంకొకసారి ఇశ్రాయేలు ప్రజలను తీసుకురన్న మాట రాకుండా దేవుడు దాంట్లో, అందుకే దేవుడు దాంట్లో జోక్యం చేసుకుంటే వ్యాజ్యమాడితే ఎవ్వడు కూడా చెయ్యి వేయలేడు, మరలా త్రిప్పుకోలేరు. మరలా ఎన్నటికీ ఆ ప్రజలంటేనే వణుకు రావాలి. అలాగ దేవుడు తెగులుతో మొత్తుతూ ఉన్నాడు. దద్దర్లు పొక్కులు లాంటి దద్దర్లు వచ్చినాయి. తర్వాత 9:23 కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలగజేయగా పిడుగులు భూమి మీద పడుచూ ఉండెను. యెహోవా ఐగుప్త దేశం మీద వడగండ్లు కురిపించెను. వడగండ్లు చిన్న చిన్న ఐస్ గడ్డలు ఇంత పడితేనే జపాను మకాను కూడా చంపుతూ ఉండే. నిన్నే చిన్న చిన్నటివి రేకుల మీద పడతా ఉంటే దాని సౌండ్ వస్తుంటే రేకులు పగిలిపోతూ ఉండే. అలాంటిది వడగండ్లు పెద్ద పడుతూ ఉంటే దాని పడి చనిపోయిన జంతువులు, మనుషులు, ఇండ్లు కూడా నాశనమైనటువంటి చూస్తూ ఉన్నా. ఇక్కడి నుంచి ఇంత దూరంలో నుంచి కొడితేనే ఎంత నొప్పి వస్తుంది. ఆకాశంలో నుండి వడగండ్ల వాన వస్తే తట్టుకోగలరా? ఎంత నొప్పిస్తుంది. జంతువులు చనిపోయినాయి, మనుషులు చనిపోయినాయి, ఇండ్లు కూడా కుప్పికూలిపోయినాయి. తర్వాత 10వ అధ్యాయము 4వ వాక్యం. 10వ అధ్యాయము ఎడల నెక్స్ట్ ఏది? మిడతలు. మనము లాస్ట్ టైము ఎక్కడ విన్నాం వార్త. అక్కడ మిడతలు వచ్చి పంట చేనులను కూడా నాశనం చేసినాయి. అదొక ప్రాంతమే. ఐగుప్తు దేశం మీదే దేవుడు మిడతలు పంపించినప్పుడు పంట నష్టాలు జరిగినాయి, అనారోగ్య పాలైపోయినారు. అంటే కొందరు చచ్చారనుకోండి, అది వేరే సంగతి. అయితే ఉన్నవారిని కూడా సావునికి దేవుడు అప్పగించలేదు, కానీ శిక్షకు అప్పగించాడు, తెగులుతో మొత్తినాడు. వారి యొక్క పంటల మీద కొట్టినాడు, పశువు మీద కొట్టినాడు, ఆరోగ్యం మీద కొట్టినాడు, తాగే నీళ్ళ మీద కొట్టినాడు, సంపదల మీద కొట్టినాడు. కానీ వారు ఇంకొకసారి దేవుడు అంటే నీ గజ వనక. అందుకని బైబిల్ గ్రంథములు, నీవు దేవుని మందిరములు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అయితే నీవు దేవుని మందిరములు గజ వణుకుతూ దేవుని స్తుతించాలి అంటారు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. అందుకని మిడతల దండను దేవుడు పంపించాడు. తర్వాత నిర్గమకాండము 10వ అధ్యాయం 21వ వాక్యం. అందుకు యెహోవా చాపము సార్ చీకటి. ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఉన్నప్పుడే కొంచెం ఏదో కరెంటు పోతేనే మనకు ఏదో దాగుడుమూతలు దండాకు ఉన్నట్లు ఉంటుంది. ఎవరి మొక్కలు ఎక్కడున్నది తెలియదు, కనబడి సావదు. చీకటి కాదు ఇది, గాఢాంధకారం. అక్కడ చూడండి, ఈ చెయ్యి కూడా తిరగదు. ఈ చెయ్యి ఎక్కడుందో, తన ఒంటిలో ఉన్నటువంటి అవయవం ఎక్కడుందో కూడా కనపడనంట. చూడండి ఆ మాట. ఆకాశాన్ని ఎత్తినప్పుడు చీకటి చేతికి చేతికే తెలియనట్టు చిమ్మ చీకటి ఉంటే ఎలా బ్రతుకుతారు 3 రోజులు? అదిగాక చిమ్మ చీకటి, గాఢాంధకారం. ఏమైనా పని చేయగలరా? మనం అనుకోవచ్చు చీకటి కమ్మేదంటే రాత్రే కదా అనుకోవచ్చు. కాదు, పగలు కూడా చీకటే.
కానీ ఇశ్రాయేలు నివసించే పాలెములోన పగలేమో పగలే ఉంది, రాత్రేమో రాత్రే ఉంది. బాగానే ఉంది. ఐగుప్తీయులకు మాత్రమే ఆ తెగులు. మరి ఐగుప్తులకి కలిగిన ఏ తెగులు ఇశ్రాయేలుకు కలగల. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. తర్వాత అంధకారం చీకటం అయిపోయిందా? నిర్గమకాండం 11వ అధ్యాయం 5వ వాక్యం. చాలు, 10 తెగలేదు. 10వది జ్యేష్ఠుల మీదకి వచ్చినాడు దేవుడు. జ్యేష్ఠ పుత్రులుగా ముద్దుబిడ్డలు ప్రథమ పుత్రుడు అనేటువంటి వారి మీద పెట్టాడు. అందుకని అంటారు, ఇంక ఆయన వచ్చి ఇలా చేసి నా ప్రజలు నేను ఇంక పోగొట్టుకోలేను, కుమారుల మీదకి వస్తా ఉంది. అయ్యో మీ దేవుడు గొప్పవాడండి, తీసుకుపో అన్నాడు. దొంగ సచ్చినాడు. బాగుందా? తర్వాత దేనికి నేను ఏం చేశాడు? రథాలను తీసుకుని వచ్చిన ఐగుప్తీయులకు తొలిచూలు పుట్టులు ఎవరు చనిపోలా. ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరు చనిపోలా. ఐగుప్తులు మాత్రమే, దాసురాండ్రు మాత్రమే, వాళ్ళు పుట్టినట్టు పిల్లలు మాత్రమే చచ్చారు. అలా అన్నోడు ఏం చేస్తాడు? పో అన్నాడా? మరి పో అన్నాడు, నోరు మూసుకొని కూర్చోవచ్చుగా. వెనక నుంచి రథాలు వేసుకొని వెంబడించాడు. ఎక్కడి దాకా వచ్చారు? ఎర్ర సముద్రం దాకా వచ్చాడు. ఇన్ని 10 తెగుళ్ళు వాళ్ళ మీద ఇంత హాని రాకుండా చేసినటువంటి దేవుడు మరి వీళ్ళు ఏం చేయాలి? అప్పుడు ఐగుప్తులు ఏం చేయాలా? ఆలకించండి నా మాట. ఇశ్రాయేలు ఏం చేయాలా? మా బాబు, నా దేవుడిని తప్పించారురా బాబు, 10 తెగుళ్ళు ఎంత కర్ణ కఠోరంగా ఉన్నాయి అని దేవునికి స్తోత్రం చెప్పాలి కదా. అప్పటిదాకేమో స్తోత్రం అన్నారు. ఎప్పుడైతే శత్రువుల మీదకి వచ్చినప్పుడు సంపేసేస్తావేటి, సంపడం తీసుకొచ్చే వేటి, ఎట్టపోతామే? వెనక చూస్తేనే శరవై, ముందు చూస్తేనే బాగా అన్నట్టుంది. ఈ సముద్రం ఎట్టపోతావేటి? మోసా అని ఎవరి మీద శనిగారు? దేని మీద శనిగారు? మోసే మీద శనిగారు. ఇంకా మన వాడుక భాషలో చెప్పంటే, ఆగండ్రా బాబా, మీ కంగారు ఎందుకు? ఆగు ప్రభా, మరి ఏం చేయమంటావు? పెట్టు కరుకుడు కొట్టు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడ్డ. దేవునికి స్తుతి కలుగును గాక. 20 లక్షల మంది ప్రయాణం, అంటే 20 లక్షల మంది పోయేంత విశాలమైనటువంటి మార్గము దేవుడు సముద్రములో మార్గాన్ని సరళం చేశా. నీళ్లు జల రాసులుగా నిలబడిపోయాయి. వారి మీద ఇంత చుక్కగొనబడల. కింద అంత నీరు ఉంటే, ఏకరాశిగా ఉన్నటువంటి నీరు అంతగా ఉంటే కింద బురద లేకుండా ఉంటుందా? ఆరిన నేలపై ఇశ్రాయేలీయులు నడిచినారు. ఇశ్రాయేలు దాటిన తర్వాత శత్రువులు ఏం చేసినాడు? ముంచి పారవేశాడు. అంతే. తన ప్రజల మీదకి ఎవరు వచ్చినా సరే దేవుడు సహించేవాడు కాదు. మనము ప్రకటిస్తున్న దేవుడు రోషం కలిగిన దేవుడు. తన ప్రజల మీదకి ఎవడైనా సరే కన్ను చూపు పెట్టాడా వాని ఏమంటారు? పుట్టగతులు లేకుండా దేవుడు చేస్తాడు. ఇది బాగానే ఉందండి. శత్రువులు కదా, మరి శత్రువులు, మరి దేవుడు తన ప్రజల పక్షమే యుద్ధం చేస్తాడు, బాగానే ఉంది అని ఇంతవరకు కరెక్టే. శత్రువులు కాబట్టి. మిత్రులుగా ఉన్న వారిని, సొంత జనాంగాన్ని దేవుడు ఏం చేశాడు? సంకన పెట్టుకుని ముద్దాడని అనుకున్నారా? దేవుడు పక్షపాతం కలిగిన వాడుక. శత్రువుకి ఏ తీర్పు అయితే తీరుస్తాడో తన సొంత జనాంగాన్ని కూడా తప్పు చేస్తూ ఒకే రీతిగా ఉంటాడు. అందుకని ఆయన పేరు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. అందుకని అల్ఫా ఓమేగా, మొదటివాడును కడపటివాడును జీవించేవాడని నేనే. శత్రువునైనా ఒకేలా ప్రేమిస్తాను, నా సొంత జనాంగాన్ని సరే ఒకలానే నేను ప్రేమిస్తాను, ఒకే రీతిగా నేను ప్రవర్తించుకుంటాను. అయితే ఇన్ని కార్యాలు చేస్తూ వస్తూ ఉంటే ఇశ్రాయేలు జనాంగం ఏం చేశారు చెప్పండి? తిరుగుబడి దేవుని మీద ఎదురుదాడి చేశారు, నాయకుల మీద ఎదురుదాడి చేశారు. మరి దేవుడు ఏం చేయాలి? మరి
సంఖ్యాకాండం 11:1. సంఖ్యాకాండము 11:1. జనులు ఆయాసమును గూర్చి సనుగుచు ఉండగా అది యెహోవాకు వినబడిన యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొని యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో నొకను దహింపసాగెను. ఎవడు శనగమంటాడు, ఎవడు గొనుగమంటాడు, ఎవడు ఆ కోపానికి బలేయమంటారు? ఇది తన చేతులతో తను చేసుకున్నటువంటి కార్యక్రమాలుగా, తన చేతులతో తను చేసుకున్నటువంటిగా. సిగ్గుండాలి అసలనే. మాంసం లేదని ఏడుసారండి దేవుని మీద. అసలనే మాంసం లేదని దిక్కుమాలిన జాత కాకపోతే. దేవదూతలు దీన్ని మన్నాను కురిపిస్తూ ఉంటే, మన్నా మాకొద్దండి బాబు, మాంసము కావాలని దేవుని మీద మోసే మీద సనిగి గో ఇటు శ్రమను కొని తెచ్చుకున్నారు. అవసరమా? చూడండి, ఈ పాఠం ద్వారా నేర్చుకోవలసింది ఏంది? దేవుడు కృపామయుడండి, వాత్సల్యం కలిగిన దేవుడండి. కోపమిచ్చిన వాత్సల్యం చూపిస్తే నిమిషం మాత్రం ఉంటుందండి కోపం. హత్తుకుంటాడండి, మరలా ఆయన ఎత్తుకుంటాడండి, ఆయన ముద్దాడతాడండి బాబు. ఆయన కోపించేవాడు కాదండి. నేను ఎల్లప్పుడూ నేను నా జనులతో నేను వ్యాజ్యమాడను అంటున్నాడు కదండి బాబు. నేను అలాంటి వాడిని కాదండి, దేవుడు అలాంటి వాడు కాదండి, మంచివాడండి, జాలి కలిగిన దేవుడండి బాబు. నేనేం చేసినా ఆయన ముద్దాడతాడండి అనుకుంటే పొరపాటు. దేవుడు పక్షపాతం కలిగిన వాడు కాదు. మనం ఏం చేసినా చూస్తూ ఉండేవాడు కాదు. తగిన కాలమందు తగిన సమయమందు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. తన సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల మీద ఏం చేసిన? అగ్నికి ఆహుతి కాలే? దేవుని మీద తిరుగుబడి చచ్చిపోలే? సొదొమ గొమొర్రా పట్టణం దేవుని దృష్టికి ఘోరమైనటువంటి పాపలుగా మార్చబడినప్పుడు అగ్ని చేత కాల్చబడలే? తన సొంత ప్రజలను ఐగుప్తు నుంచి నడిపించినప్పుడు అగ్నికి ఆహుతి చేయలే? మాంసాపేక్ష కలిగి ఆశపడినప్పుడు దేవుని మీద సరినప్పుడు వారు తెగులు చేత మొత్తబడలే? దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు నెర భూమి కంపించి చచ్చిపోలే? తన సొంత ప్రజలే, ఇశ్రాయేలీలే. వారు తిరుగుబాటు చేసినందున, దేవునిని సనిగినందున సర్పములతో కరవబడలే? సర్పం చేసి చచ్చిన వారు ఉన్నారు. దేవుడు ఆజ్ఞాపించాడు, సర్పాలన్నీ కూడా ఇశ్రాయేలు మధ్యలో పంపించినప్పుడు ఒక్కొక్కరు కాటు వేసిన చనిపోయారు. అందుకని బాధ తట్టుకోలేక మరి వాళ్ళు వచ్చి, అయ్యా అందరూ చనిపోతున్నారు ఎలాగండి బాబు అంటే మోసే ప్రార్థన చేశారు, అయ్యా దీనికి పరిష్కారం ఏందయ్యా అంటే, ఇత్తడి సర్పం చెయ్యి, ఇత్తడి సర్పం చెయ్యి, పెట్టు, ఆ స్తంభానికి పెట్టు, అక్కడ పెట్టు, వాళ్ళని దాన్ని చూడమను ఏం చేస్తాం. పాము కాటబడినటువంటి వారు ఆ సర్పము, ఇత్తడి సర్పాన్ని చూస్తే స్వస్థత పొందినారు. ఆ ఇత్తడి సర్పముగా మార్చబడిన వారు మన దేవుడు. దేవునికి స్తుతి కలుగునుగాక. యేసయ్యే ఆ రీతిగా ఎత్తబడ్డాడని అక్కడ సూచనగా ఉంది. ఎవరు? వీళ్ళంతా ఇశ్రాయేలు జనాంగమే, తన సొంత ప్రజలు ఎన్నుకున్నటువంటి వారే. తర్వాత దేవుని మందసమును చూసిన తర్వాత హతులైనటువంటి చాలా మంది ఉన్నారు. ఇది క్రియారూపకంగా మనకందరికీ తెలుసు, క్రియారూపకంగా తెలుసు. దేవుడు ఈ రీతిగా చంపగలడని తెలుసు. కానీ ఆయన తిట్టే విధానం చూసినారా? అదే దేవుడిని తిడతాడా? దేవుడిని తిడతాడా? అరే రే రే మాకు తెలియదే. యెహెజ్కేలు గ్రంథం 16 బాగా ఆలకించండి. దేవుడు జాలి కలిగిన దేవుళ్ళే, ఆయన ఏం చేస్తాడండి బాబా అని అనుకోవచ్చు. 4 నుంచి నేనే చదువుతాను, మీరు ఆలకించండి. 16వ అధ్యాయము 4వ వాక్యం నుంచి నేను చదువుతాను.
శ్రద్ధగా ఆలకించండి. ముఖాలు మాత్రం నన్ను ఎత్తు చూడండి చాలు. 4, స్త్రీని తిడుతున్నాడండి. స్త్రీని తిడుతున్నాడు. ఒక పట్టణానికి పోల్చి, పట్టణాన్ని స్త్రీకి పోల్చి ఆయన మాట్లాడుతున్న రీతిని చూడండి. అంటే ఈ మాటలు మాట్లాడుతున్నాడు, ఇన్ని తెగులు రప్పించాడంటే ఆయన మనసు ఎంత బాధపడితే ఇన్ని తెగుళ్ళు వస్తాయి. ఇప్పుడు ఐగుప్తుల మీద 10 తెగుళ్ళు, వారి 10 మంది దేవుళ్ళు. ఈ మాట గమనించాల. ఇప్పుడు రక్తము, కప్పులు, పేర్లు, జోరుగులు, జంతువులు, తర్వాత దద్దుర్లు, వడగండ్లు, మిడుతులు, అంధకారము, తొలిచిలుపుడు, ఇవన్నీ కూడా వాళ్ళ దేవుళ్ళు. ఆ భాగంలో మనం చూసినట్టయితే వారి దేవుళ్ళు కూడా వారిని రక్షించలేరు. దేవుడు అంతగానో మొత్తితే వాళ్ళు విన్నటికి రక్తాన్ని అభిషేకించి వాళ్ళు పూజిస్తారు ఒక దేవునికి. అందుకని ఆ రక్తం అర్పించిన దేవుడు కాపాడగలడనే నీళ్ళను రక్తంగా చేశాడు. కప్పును కొని దేవునిగా, దేవతలుగా పూజిస్తారు వాళ్ళు. మరి మీ కప్ప దేవుడు రక్షించినాడా? రక్షించలే. పేర్లు గుణ వాళ్ళు ఆరాధిస్తారు, రక్షించినారా? ఇవన్నీ 10 తెగుళ్ళు కూడా వాళ్ళ దేవుళ్ళే. అంటే దేవాది దేవుడు ఒక్కసారి దాన్ని చేస్తే వారు దేవుళ్ళు, దేవతలు అన్నబడిన వారు కూడా దేవుని ముందు మోకాళ్ళ వంగలసింది. దేవునికి స్తుతి కలుగును గాక. కీర్తనల గ్రంథంలో ఉంటుంది అన్నమాట. దేవుళ్ళు దేవతలందరికి పైన మహాదేవుడు, గొప్ప దేవుడు, వాళ్ళందరూ ఆయన ముందు సాష్టాంగ పడతా ఉన్నారు. వీరి 10 తెగుళ్ళు, 10 దేవుళ్ళు రక్షించారా? రక్షించలేదు. అయితే ఆయన మాట్లాడుతున్న తీరును చూడండి. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కొయ్యబడలేదు. నాభి సూత్రం అంటే బొడ్డు, పేగు. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పేగు కట్ చేయాలి. కట్ చేసింది ఎవరంట? ఎవరు చేసింది కట్టు? నీ నాభి సూత్రము కోయబడలేదే, శుభ్రపరచుటకు నీళ్లుతో కడగబడలేదే. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులు ఒకటైన నీకు చేయవలెనని ఎవరనూ కటాక్షింపలేదు. నీ యందు జాల పడినవాడు ఒక్కడనూ లేకపోయెను. నీవు పుట్టిననాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యంగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొరలుచున్న నిన్ను చూచి, నీ రక్తములో పొరలుచున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తములో పొర్లుయున్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని, మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా, నీవు ఎదిగి పెద్దదానివయి ఆభరణ భూషితురాలవైతివి. దిగంబరపై వస్త్రహీనముగానున్న నీకు స్థనము ఏర్పడిన తర్వాత, తల వెంట్రుకలు పెరిగిన తర్వాత నీవు సిగ్గుపడతావని, నీ స్తనములు ఇతరులు చూస్తారు అని, నీవు యుక్త వయసుకు రాగానే నీకు బట్టలు కుట్టింది ఎవరంట? నేను కాదా? నేనంటే నేను కాదు సుమా, దేవుడు. నేను కదా? చిన్న బిడ్డ రక్త పనులు ఉన్నప్పుడు నీళ్లు కడిగి ఒకటైనా లేడే, నీ మీద కర్ర చూపించబడి లేడే. నీ దగ్గరకు వచ్చి నీళ్ళతో గడిగి పెరిగి పెద్ద చేసిన తర్వాత, నీకు స్థనములు ఏర్పడిన తర్వాత, జుట్టు పెరిగిన తర్వాత, అలంకారంగా ఉన్న తర్వాత ఇవన్నీ చేసింది ఎవరు? నేను కదా ఇవన్నీ చేసింది. తర్వాత మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనక, నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లు చేసుకొని నీతో నిబంధన చేసుకొనక నీవు నాదానవైతివి. ఇదే ప్రభువైన యెహోవా. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదున్న రక్తమంతి తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపచేసి తిని, సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించినాను. సన్నపు అవిసనారులు బట్టి నీకు వేయించి తిని, నీకు పట్టుబట్టలు ధరింపజేసి తిని, మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి, నీ చేతులకు కడియములు పెట్టి, నీ మెడకు గొలుసులు తగిలించి, నీ చెవులకు ముక్కునకు పోగులను, నీ తలకు కిరీటమును పెట్టించి తిని, ఇలాగు బంగారముతో వెండితో నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసనారియు పుట్టును విచిత్రపు కుట్టు పనియు గల బట్టలు నీకు ధరింపచేసి
గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రానియగునంతగా అభివృద్ధి నొందితివి. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుచూ వచ్చిరి. ఇది ప్రభువైన యెహోవాకు. అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకొని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిని పోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి. పిలిచిన వానితో నెల్లను పోయితువు కదా. తలకాయలెత్తండి. స్త్రీకి పోల్చిబడి మాట్లాడుతున్న మాట. అంటే నిన్ను చిన్నతనములో నుంచి పెంచి పెద్ద చేసి ఎన్నో నీకు చేశానే. నిన్ను పెండ్లు కూడా నేను చేసుకున్నాను కదా. అరే నువ్వు నన్ను వదిలిపెట్టి దారముడు పోయే వాళ్ళతో నువ్వు ఎందుకు వేశ్యవై వ్యభిచారం చేస్తున్నావు? నాకు ఈ మాట చదువుతున్నప్పుడు అమ్మా ఇంత భయంకరంగా ఉంటుందా ఈ వ్యవహారం, ఆ మాట తీరు ఇంత కఠినంగా ఉంటుందా అనుకున్నా. అయినా మొత్తడం వేరు, శిక్షించి తెగులు రప్పించడం వేరు. ఆయనే మాట్లాడితే ఎంత ఉంటుంది చూడండి. ఇవన్నీ మాట్లాడుతున్నాడంటే సరదాపడి మాట్లాడాడా? ఆయన సరదాపడి మాట్లాడా? తన ప్రజలను తిట్టాలని ఆయన ఉద్దేశమా? ఇన్ని మాట్లాడుతున్నాడంటే ఆయన మనసు ఎంత గాయపరచబడి ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. మనం ఆయన మనసుని ఎంత నొప్పించుంటామో ఆలోచించాలి. ఆయన గాయపడినటువంటి దేహం మీద మనం కారం పోసి ఇంకా గుచ్చి 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 దాన్ని గాయాన్ని పెద్ద చేసి అంటే ఈ మాట వస్తుందా? మనం వాడుక భాషలో నా మనసును గాయపరిచిందండి, దాన్ని చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుందండి, వాడు చూస్తుంటే నాకు ఒళ్ళంతా సలసల సలసల సల మరిగిపోతుందండి. మరిగిపోతుంది. మరి ఈ మరుగడెట్లా? నువ్వు మరిగితే నాకు మరిగితే ఎంతవరకు మహా అంటే 2 చెప్పు దెబ్బలు కొట్టగలం అంతే. పెక్క 4 గాడిందన్నది దనగలం. ఇది ఆయన ఒక్కసారి కోపించాడంటే మరల పేరు తరాలు ఉండవు. అరే మీ నాన్న తరం ఏందంట ఎవడు తెలుసండి, ముందే చచ్చిపోయాడు, దొంగ చచ్చినాడు అని అంట. తరాలు లేకుండా పునాదులు లేకుండా చేస్తాడు దేవుడు. అరే నేను అంత చేశాను కదా, మరి నన్ను పెండ్లి చేసుకుని నన్ను వదిలేసి నువ్వు ఎవరితో పడితే వాళ్ళు వ్యభిచారం చేస్తేట వేషవి తిరుగుతా ఉన్నావు, నన్ను మర్చిపోయావు, నేనంటే భయం లేదా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. చిన్నతనంలో ఎలాగొంటే ఒకసారి ఆలోచన చేయి. మర్చిపోయావా? నేను అప్పుడే వదిలేసింటే నీ బ్రతుకేమగును? నేను నిన్ను చిన్న రక్త పండుగలో ఉన్నప్పుడు నీ నాభి సూత్రను కట్ చేయకుండా కొయ్యకు ముందే వదిలేస్తే నాకేం పట్టింది? వదిలేసింటే నువ్వు పెరిగిదానవా, ఇంత పెద్ద అయ్యేదానవా, ఇంత అంతంగా సౌందర్యాన్ని అలంకరించుకొని ఓహో అందం వచ్చేసరికి నీ అందం ఇతరులకు ఆకర్షింపబడి వేశ్యవై మార్చబడుతున్నావా? మరియు నీ వస్త్రములలో కొన్ని తీసి చిత్రముగా అలంకరించబడిన ఉన్నత స్థలముల మీద ఏర్పరిచి వాటి మీద పండుకొని వ్యభిచారము చేసితివి. అట్టి కార్యములు ఎంత మాత్రము జరగకూడనివి, అట్టివి నీకు జరగవు. నువ్వు చేసేది ముందు చూసావు, వెనక జరగల, ముందుకు జరుగువు. అట్లా చేస్తున్నావు, నువ్వు అట్లా చేస్తున్నావు. చూడు అంత భయంకరంగా ఉందా? నేను చూసిన వెనక ఊరిని ఇలాగ చేయాల, ముందుకుని చేరి నీలాగా నీ సౌందర్యమైనటువంటి నీ అలంకారకృతమైన నీ వస్త్రములు తీసి పరిచి వ్యభిచారం చేస్తున్నావా? నేను నీకిచ్చిన బంగారవియు వెండివైనను ఆభరణములు తీసుకొని నీవు పురుష రూపము విగ్రహములు చేసుకొని వాటితో వ్యభిచరించితివి. అబ్బా! మరియు విచిత్ర వస్త్రములు తీసి వాటికి ధరింపజేసి నా
తైలమును నా ధూపమును వాటికి అర్పించితివి. భోజనముకే నేను ఇచ్చిన ఆహారమును గోధుమ పిండిని నూనెను తేనెయు తీసుకొని ఇంపైన సువాసన కలుగునట్లు నీవు ఆ బొమ్మలను అర్పించితివి. అలాగూ జరిగను కదా. అయితే ప్రభువైన యెహోవా వాక్కు, మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు బ్రింగివేయునట్లు వాటి పేరిట వారిని వధించితివి. నీ జారత్వము చాలకపోయినను నా పిల్లలు వధించి వాటికి ప్రతిష్ఠించి అప్పగించితివి. నీ బాల్యకాలమందు నీవు దిగంబరవై వస్త్రహీనముగా నుండి నీ రక్తములు నీవు పొర్లు చిండిన సంగతి మనసునకు తెచ్చుకో. ఇన్ని ఏయ క్రియలను ఇంకా జారత్వమును చేయవచ్చితివి. ఇంతగా చెడుతనము జరిగించినందుకు నీకు శ్రమ. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. నీవు వీధిని గుళ్ళుగట్టితివి, ఎత్తైన బలిపీఠములు ఏర్పరిచితివి. ప్రతి అడ్డ దోషమును నీవు బలిపీఠములు కట్టి నీ సౌందర్యమును ఏహక్రియకు వినియోగపరిచి నీ యొద్దకు వచ్చిన వారందరికీ. గమనించండి అన్నమాట. నీవు వీధి తిరిగి గుళ్ళు కట్టించి ఎత్తైన బలిపీఠలు కట్టిను. ప్రతి అడ్డదోవన, గమనించండి మాట, ప్రతి అడ్డ దోవను నీ బలిపీఠముల కట్టి నీ సౌందర్యం ఏ క్రియను వినియోగపరిచి నీ ఎత్తుకు వచ్చిన వారందరికీ నీ పాదములు తెరిచి వారితో బహుగా వ్యభిచరించితివే. చూడండి, ఆయన మాటలు ఇటు కఠినంగా ఉంటుంది. ఎంత బాధపడతాయి నీ మాటలు మాట్లాడతారో ఒకసారి ఆలోచించాలి మనం. ఎంత కఠినంగా మాటలు లేవు. దేవుడే ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే ఆయన మనసు ఎంత గాయపరచబడి ఉంటుందో ఒకసారి ఆలోచించారు. యెరూషలేము ప్రాంతాన్ని బట్టి మాట్లాడుతున్న మాట. ఎన్నికలేని యెరూషలేము దేవుడు దాన్ని ఏర్పరిచి వృద్ధి చేసి గొప్పదానిగా చేసి అంత చేస్తే అక్కడున్న ప్రజలు ఏం చేశారు తెలిసిన? వేరే విగ్రహాలకు బలిపీఠలు కట్టి మొక్కుతూ ఉన్నారు. వీరిని ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అందుకని దేనికి మండిపోయింది, రగిలిపోయింది కోపం. అందుకని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వ్యభిచారికి పోల్చాడు యెరూషలేము పట్టణాన్ని. అందుకని మీరు యెరూషలేము యోగక్షేమాన్ని బట్టి మీరు ప్రార్థన చేయండి, యెరూషలేము క్షేమాన్ని బట్టి మీరు ప్రార్థన చేయండి అంటారు. ఇంత నీచమైనట్టు యెరూషలేమును బట్టి మాట్లాడితే స్త్రీకి పోల్చి, మరి దేవునికి మనం ఆనాటి మొదలుకొని ఈనాటి వరకు మన జీవితం ఏమైపోయిందో ఒకసారి ఆలోచించాలి. మన జీవిత విధానాలు ఏ రీతిగా ఉన్నాయో ఒకసారి ఆలోచించాలి. గమనించాలి ఈ మాటలు. దేవుని మాటని ధిక్కరించిన తెగులకు బలైపోయారు. దేవునికి కోపము రగిలినందున ఇన్ని మాటలు దేవుడుతో మాట్లాడించినారు. మరియు నీవు మదించి, చదవడానికి ఎట్టుందా బాబా, మరియు నీవు మదించి ఉన్న నీ పొరుగు వారినైనా ఐగుప్తులతో వ్యభిచరించి నీ జారత్వ క్రియలను పెంపు చేసి నాకు కోపం పుట్టించితివి. కాబట్టి నేను నీకు విరోధినై నీ జీవనోపాధిని తక్కువ చేసి నీ కామ వికార చేష్టలను సిక్కపడిన నీ శత్రువులైన ఫిలిష్తీయుల కుమార్తెలకు నేను అప్పగించుచున్నాను. అంతటితో తృప్తి నొందక అసుర వారితోనూ నీవు వ్యభిచరించితివి. వారితో కూడా జారత్వము చేసినను తృప్తి నొందకపోతివి. కానాన దేశం మొదలుకొని కల్దీల దేశం వరకు నీవు బహుగా వ్యభిచరించిన నువ్వు తృప్తి నొందలేదు. నీ హృదయం ఎంత బలహీనమాయునో. సిగ్గుమాలిన వేషక్రియలైన వీటన్నిటినీ జరిగించుటకై నీవు, ఇంకో మాట గమనించాను, నీవు ప్రతి అడ్డదోబన గుళ్ళును ప్రతి రాజవీధిని ఒక బలిపీఠం కట్టించుచు వేష చేయనట్లు చేయక జీతము పుచ్చుకొనొల్లక, ఈ మాట గమనించా, జీతము పుచ్చుకొనొల్లక ఇంటిని వ్యభిచారియగు భార్య తన పురుషుని త్రోసివేసి, వ్యభిచారినగు భార్యను తన పురుషుని త్రోసివేసి అన్యులను చేర్చుకొనును గదా. పురుషులు వేషులకు పడుపు సొమ్ము ఇచ్చుదురు గదా. నీ
కాండ్రు నల దిక్కుల నుండి వచ్చి నీతో వ్యభిచరించినట్లు వారందరికి నీవే సొమ్ము ఇచ్చుచు వచ్చితివి, బహు మానములు నిచ్చుచూ వచ్చితివి. నీ జారత్వమునకని ఇతర స్త్రీల జారత్వమునకు భేదమేమి? వ్యభిచరించుటకు ఎవడైనా నీ వెంట తిరుగుటయు లేదు, నీకు పడుపు సొమ్ము ఇచ్చుటయు లేదు. నీవే ఎదురు జీతమిచ్చి ఇదే నీకు వారికి కలిగిన భేదము. యెహోవా ఎదురు సొమ్మిచ్చి నువ్వే వ్యభిచరించేలాగా చేస్తున్నావే. నీ బ్రతుకులు ఎంతో ఘోరమైన ఒకసారి ఆలోచించు యెరూషలేమా. దేవుని జాలి కలిగిన వాడు దేవుడు. మనం ఏం చేసినా చూస్తూ షబాస్ అంటారా? చూసారా ఆయన మహోద్రేకం ఇది. అందుకని దేవునికి మాత్రం మనం ఏ కార్యాన్ని కూడా నిర్లక్ష్యతనంగా మనం చేయకూడదు. దేవుని మాటను మనం ఉల్లంఘించకూడదు. చూడు, అది పాత నిబంధన కదండి, వాళ్ళకదే, మనకెందుకు అట్టద్దైతే అనొచ్చు. ఒక్క దేవుడుగా, ఒకే దేవుడు కదా, ఇంకా 10 మంది ఉన్నారా? ఒకడే కదా. వాళ్ళు చెప్పిన ఒకటే, మనకు చెప్పిన ఒకటే. వాళ్ళ వికృతి రూపాన్ని దేవుడు పరిశీలన చేశాడు. అందుకని భక్తుడు అంటారు, అయ్యా పరిశీలించి పరీక్షించి పరిశోధించు నా హృదయాన్ని అంటున్నారు ఆయన. ఈ దినాన మనము కూడా మన హృదయాన్ని పరిశీలన చేసుకొని పరీక్షించుకొని పరిశోధించుకోవాలి. దేవుని కోపాగ్నికి మనం ఆహుతులు కాకూడదు. ఆయన కోపాగ్నికి మనం బలి కాకూడదు. ఆయన మహా కోపము కలిగిన వాడు, మహోద్రేకం కలిగిన వాడు. ఇదిగో మీరు కుమారుని ముద్దు పెట్టుకొని, లేకపోతే తండ్రి కోపించును. కుమారుడిని యేసుప్రభు వారిని మరి ప్రేమిస్తూ ఉన్నామా? యేసుప్రభు వారితో సహవాసం కలిగి ఉంటున్నామా? లేకపోతే తండ్రి కోపిస్తాడు. ఇవే తెగులు రావని గ్యారెంటీ ఇవ్వగలమా? అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. నా రాకడ సమయంలో మిడతలు వచ్చినాయి. మిడతలు రాలే, సునామీలు రాలే, భూమి కంపించలే, జరుగుతూ ఉన్నాయి. అందుకని యేసయ్యను మనం ముద్దు పెట్టుకోవాలి, యేసయ్యను మనం ప్రేమించాలి. లేకపోతే తండ్రి కోపాగ్నికి మనం ఆహుతి అయిపోతూ ఉంటాం. ఆయన కోపాగ్ని ఈ రీతిగానే ఉంటుంది. శత్రువులను ఒకే రీతిగా చూస్తారు, తన సొంత వారిని ఒకే రీతిగా చూస్తారు. ఆయనకి శత్రువు అనేది తన లేదు. న్యాయబద్ధమైన తీర్పు తీరుస్తారు. నీతి న్యాయములు అనుసరించే దేవుడు మన దేవుడు. నీతి తప్పి ప్రవర్తించిన ఎవరైనా సరే ఆయన అలాగే ప్రవర్తిస్తారు, ఆయన అలాగే చేస్తారు. అందుకని మన దేవుడు పక్షపాతం కలిగినటువంటి వాడు కాదు. జాగ్రత్త ఆలకించా. అందుకని విగ్రహారాధన అన్న మాట, మనం విగ్రహారాధన చేయట్లేదు కదంటే, ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో అదే విగ్రహారాధన. ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తామో వారితో మనం వ్యభిచరించినట్టు. ఇదే మాట పాడగలిగినట్టు మాట. ఒకరికొకరు ప్రేమించమన్నాడు కదంటే ఆ ప్రేమ వేరు. దేవుని కంటే ఏదైనా సరే ఎక్కువ ప్రేమిస్తే అది విగ్రహారాధనే, అది వ్యభిచారమే. ఇప్పుడు వాళ్ళు వ్యభిచారం చేసినట్టు యెరూషలేము పట్టణం దేవునికి భిన్నంగా వ్యవహరించారు. వాళ్ళు దేవునిని మర్చిపోయినారు. ఇశ్రాయేలు జనాంగం ఎలా మర్చిపోయి వ్యవహరించారో అక్కడ ఉన్నటువంటి వారు అలాగే చేశారు. మరి ఏం చేయమంటారు? శత్రువును ప్రేమించి వాళ్ళతో పెళ్ళికి ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఇదేం పాడుగాని ఇంకా బలులు అర్పిస్తూ ఉన్నారు, బలిపీఠాలు కడుతూ ఉన్నారు. అంటే విగ్రహములు చేసి వారితో వ్యభిచరించిన మాట, వాళ్ళు ప్రేమిస్తూ విగ్రహాలు పూజించి సినాయి పర్వతం మీద కింద విగ్రహాన్ని చేసుకుని వాళ్ళు పూజించి ఆరాధించలే, చేశారా లేదా? అదే వ్యభిచారం.
అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చక్కగా ఆలకించినట్టయితే దేవుని మనసును మనం బాధ పెట్టేవారుగా ఉండకూడదు. ఆయన కోపం కలిగిన దేవుడు, రోషం కలిగిన దేవుడు.